అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆదేశం మేరకు ఇక్కడ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడి ఇక్కడ హిందూపురంలో భారతీయ జనతా పార్టీని గెలిపించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు రూపొందించి దీన్ని నిర్వహించాలనే సంకల్పంతో రావడం జరిగింది. దీనికి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం కానీ బీజేపీ తదితర సంబంధిత శాఖలకు సంబంధించిన పెద్దలు కానీ దీనిపై వారు నిర్ణయాన్ని ప్రకటిస్తారు. త్వరలో ఖచ్చితంగా స్వామీజీగా ఇక్కడ బరిలో నిలబడి గెలిచి ఇక్కడ హిందూపురాన్ని ఒక అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా సంకల్పం ఉంది. త్వరలో పూర్తి చేస్తాం. హిందూపురంలో ఇప్పుడు మనకు 10,000 దాకా రిజిస్ట్రేషన్స్ రాబోతుంది. ఇప్పటికీ 7,000 దాటాం. ఇంకా ఈ రోజంతా ఉంది. రేపు కూడా కొంతమంది చేసుకోలేని వాళ్ళు నేరుగా వస్తారు. దాంట్లో మిగిలినటువంటి వాళ్ళకి మళ్ళీ ఇంకొక సర్కిల్లో వాళ్ళ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే దిశగా కూడా ప్లాన్ చేస్తాం. ఖచ్చితంగా అంటే అందరూ మండలాల వారీగా కాదు, నియోజకవర్గాల వారీగా. ఎందుకంటే మరీ మండలాల వారీగా చాలా ఖర్చుతో కూడుకుంది కదా. ఒక నియోజకవర్గంలో పెడితే వాళ్ళు రావడానికి అవకాశం పార్లమెంట్ పరిధిలో ఉండేవి. ఇప్పుడు పార్లమెంట్ పరిధి అనుకున్నాం కానీ గుంతకల్ నుంచి వచ్చింది, బెంగళూరు నుంచి వచ్చారు కొంతమంది, పాపం ఇలా చాలామంది వస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా పిల్లలు బాగుపడాలంటే ప్రత్యేకించి ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇచ్చి చేస్తాం. నెక్స్ట్ ఏం లేదు. ఇప్పుడు హిందూపురాన్ని మొత్తము ఇదొక పెద్ద క్షేత్రం. దీన్ని ఒక పెద్ద టెంపుల్ కారిడార్ లాగా డెవలప్ చేసి రోజు కనీస పక్షం ఒక 2-3 లక్షల మంది భక్తులు ఈ టెంపుల్ కారిడార్ని విజిట్ చేయగలిగితే 50,000 నుండి 70,000 కుటుంబాలకి అద్భుతమైన ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను, ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాను. అలాగనే ఇక్కడ వేరుశనగలు పండిస్తుంటారు. దాన్ని మనకు గుడ్డలు అంటారు ఇక్కడ ఈ ప్రాంతంలో. దానికి పూర్తిగా న్యాయం చేయాలి అని అంటే వాటికి నేరుగా అమ్మితే గిట్టుబాటు ధర తక్కువ ఉంటుంది. కాబట్టి పీనట్ బటర్ అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు చాలా పెద్ద పదార్థం. అది మిడిల్ ఈస్ట్లో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ ఆ ప్రమాణాలతో మనం పూర్తి చేస్తే ఇక్కడ బుడ్డలు అమ్మితే రూపాయి అయితే దాని మీద మనకు 30 రూపాయలు వస్తుంది. అంటే అంత లాభం ఉంటుంది. కాబట్టి రైతు లాభసాటిగా అభివృద్ధి అవుతాడు. వాళ్ళ పిల్లల ద్వారా ఇండస్ట్రీ పెట్టిస్తే ఒక 100 మందో 200 మందో క్లస్టర్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయించగలిగేటువంటి ఆలోచనలో ఉన్నాను. సుమారుగా 10 రకాల అభివృద్ధి ఆలోచన పథకాన్ని నేను నా మేనిఫెస్టోగా వాళ్ళతో మాట్లాడి ఇక్కడ నేను త్వరలో విడుదల చేస్తాను.